ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనలో చాలామంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్లుగా అలాగే సంవత్సరాల తరబడి ఒకే స్థితిలోనే ఉంటారు. వారి హృదయంలో నేను బాగుపడాలి, నేను ఫలించాలి, నేను కష్టపడి చదవాలి, నేను మంచి ఉద్యోగం సాధించాలి, నా వ్యాపారము అభివృద్ధి అవ్వాలి అన్నటువంటి ఆశ ఉండదు, ఆశయం ఉండదు, దాని నిమిత్తం ప్రార్థన ఉండదు, ప్రయత్నము ఉండదు. అయితే ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలు ఎట్లుండాలి అని దేవుడు ఆశపడుతున్నాడో ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అండి. యేసుప్రభు అంటున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అవును, మనం ఎంత ఫలిస్తామో అంతగా దేవునికి మహిమ వస్తుంది. నీ జీవితంలో ఎంత వికసిస్తావో అంత దేవునికి మహిమ. ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నిజంగా నా వ్యక్తిగత జీవితంలో, నా పరిచయ జీవితంలో చాలామంది నన్ను చూసి అనుకున్నారు, నాతో కొంతమంది డైరెక్ట్గా చెప్పారు కూడా, బ్రదర్ మీరు బహుగా ఫలించుట వలన నిజంగా దేవునికి మహిమ వస్తుంది అని చాలామంది నాకు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేశారు. వాస్తవమే, నా పరిచర్లో నేను దేవుని కృపలో దినదినం ఫలిస్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక జీవితంలో, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా బహుగా ఫలిస్తున్నాను. ఇందును బట్టి నేను అతిశయించడం లేదు, కానీ దేవునికి మహిమ కలుగుతుందని ప్రభునందు నేను అతిశయిస్తున్నాను. అవును, మనము బహుగా ఫలించుట వలన దేవునికి మహిమ వస్తుంది. ఉదయకాల సమయంలో ఏందో ఈ బ్రతుకు, ఏందో ఈ జీవితం, ఏం చదువో ఏమో, ఏం ఉద్యోగమో ఏదో అని ఏదో కాలక్షేపణగా ఏదో రోజులు పోతూ ఉంది అంటే పోతూ ఉంది, బండి ముందుకు తొయ్యాలి అంటే తొయ్యాలి అన్నట్లుగా నువ్వు జీవించకూడదు. ఇక మీదట ఒక తీర్మానం చేసుకో, ప్రార్థన చెయ్యి, దేవునిలో అంటుకట్టబడి ఉండు, దేవుని మీద ఆధారపడు. అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. నువ్వు చదువుతున్న స్థలంలో ఫలించాలి, నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఫలించాలి, నీ సంఘంలో నువ్వు ఫలించాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంటే నీకు దేవునికి మహిమ నీ ద్వారా రాదు, ఇంకా అవమానం వస్తుంది. దేవునికి మహిమ రావాలంటే ఇది మొదలుకు నువ్వు బహుగా ఫలించాలి. నువ్వు బహుగా ఫలించాలంటే ఆయనలో అంటకట్టుబడి ఉండాలి, ప్రార్థించాలి, ప్రయత్నించాలి. తద్వారా నువ్వు బహుగా ఫలిస్తావు. ఆ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. ఇది మొదలుకొని నువ్వు బహుగా ఫలించుటకు, తద్వారా దేవునికి నీ ద్వారా మహిమ రావడానికి దేవుడు కృప అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడినని రాయబడినట్లుగా ఎంతమంది అయితే ఇది మొదలుకొని ప్రభువా నన్ను క్షమించండి, నేను కూడా ఇక ఫలించాలి, అభివృద్ధి చెందాలి, కష్టపడాలి, ప్రార్థించాలి, ప్రయత్నించాలని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటున్నారో వారందరినీ నువ్వు బహుగా ఫలింపజేయుదువుగాక. వారి బిజినెస్ని ఫలింపజేయుదువుగాక, కుటుంబాన్ని ఫలింపజేయుదువుగాక, చదువుని ఫలింపజేయుదువుగాక, వ్యాపారాన్ని ప్రభువా ఇంకా ఎక్కడ అడుగు పెడతారో అక్కడ వారు బహుగా ఫలించుదురుగాక. తద్వారా ప్రభువా నీకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.